హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. సో లాస్ట్ వీడియోలో మనము ప్రోగ్రెషన్స్ గురించి దాని యొక్క టాపిక్ డిస్కషన్ అయిన దాని ప్రాబ్లమ్స్ కూడా చేసాము. సో ఇప్పుడు మనము కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ టాపిక్ చూద్దాము. దాంతోపాటు మనము ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే, సో మనకి కోఆర్డినేట్ జామెట్రీ ముందు మనకి జామెట్రీ అంటే తెలియాలి. సో ఫ్రెండ్స్, కోఆర్డినేట్ జామెట్రీకి మనకి ముందు సో జామెట్రీ మనకి సంబంధించి దేని గురించి అంటే మనకి చిన్నప్పుడు జామెట్రీ బాక్స్ చూసాము. సో జామెట్రీ బాక్స్ మనకి ఏమొస్తాయి, జామెట్రీ అంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. జామెట్రీ ఏంటంటే జామెట్రీలో మనకు వచ్చేది ఒక ప్రొట్రాక్టర్ వస్తుంది, అలాగే ఒక కంపాస్ వస్తుంది అండ్ డివైడర్ వస్తుంది. ఓకే, కంపాస్ అండ్ డివైడర్. సో మనం జామెట్రీ అంటే ఒక పాయింట్ని కానీ లేకపోతే ఒక లైన్ని కానీ ఒక జామెట్రిక్ షేప్స్ని మనం దించవచ్చు, దాన్ని మనం జామెట్రీ. సో మనకి ఇక్కడ వచ్చేసి కోఆర్డినేట్ అంటే 2 పాయింట్స్ అని అనుకోవాలి మనం. ఓకే, సో పాయింట్స్ యొక్క జామెట్రీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. కోఆర్డినేట్ జామెట్రీ దాని యొక్క టాపిక్స్ చూద్దాము. ఇందులో మనకి ఫస్ట్ జామెట్రీ అంటే మనం పాయింట్ అనుకున్నాం కదా. ఒక పాయింట్ అంటే దానికి ఒక పర్టికులర్ కోఆర్డినేట్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఒక స్పేస్ తీసుకుంటే ఆ స్పేస్లో ఇది మనకి సెంటర్ ఆర్జిన్ అనుకుంటే ఈ పాయింట్ ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పి ఎట్లయితే మనం ఇక్కడ ఇలా అయిపోవచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ కావాలంటే మనకి ఇక్కడ నుంచి చూద్దాము, ఇక్కడ నుంచి చూస్తాము. సో దీన్ని మనం x,y అంతేనా ఫ్రెండ్స్. సో ఈ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటే x,y చూస్తే మనకి ఈ పాయింట్ యొక్క లొకేషన్ తెలుస్తుంది. సో దీన్ని మనం కోఆర్డినేట్స్ అంటాము. సో ఇది వచ్చేసి మనకి ఒక పాయింట్. సపోజ్ మనము లైన్ తీసుకున్నాం అనుకో, సో లైన్లో మనకి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు. సో ఈ లైన్ మనం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని AB అన్నాం. ఇది కూడా ఒక సెట్ ఆఫ్ స్పేస్లోనే అనుకుందాము. సో AB మనకి ఒక లైన్. సో ఏబీకి మనకి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఏ నుంచి బి వరకు డిస్టెన్స్ ఎంత అని తెలియాలంటే మనకి డిస్టెన్స్ ఇప్పుడు మనం కోఆర్డినేట్ అంటే ఫస్ట్ టాపిక్ మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఈ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేసామంటే మనకి ఫార్ములా వచ్చేసి సో మనకి డిస్టెన్స్ ఫార్మ్ వచ్చేసి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మనకి ఎనీ 2 పాయింట్స్ ఎక్కడైనా సరే 2 పాయింట్స్ ఇస్తే ఇక్కడికైనా ఎనీ 2 పాయింట్స్ వాటి కోఆర్డినేట్స్ ఉంటాయి. కోఆర్డినేట్స్ అంటే మనకి వాటి లొకేషన్ మనకి చూపించేది x,y అంటాం మనం. సో వాటి కోఆర్డినేట్స్ ఉంటాయి మనకి 2 పాయింట్స్ యొక్క. మనం ఎలాంటి డిస్టెన్స్ అయినా ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు నీట్గా రాసినాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చేసి మనకి √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, సో మనకి 2 పాయింట్ డిస్టెన్స్ మనకి తెలిసింది ఒక లైన్లో. సో సపోజ్ ఒక లైన్ మనం సేమ్ ఇది ఏబీ తీసుకున్నాము. ఏబీకి పాయింట్స్ మనకు వచ్చేసి x1 y1 x2 y2. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క కోఆర్డినేట్స్ ఏబి కోఆర్డినేట్స్ ఇది మనకి. సపోజ్ మనకి ఒక పాయింట్ లైన్ డివైడ్ చేస్తుంది. లైన్ని ఇది మనకి సపోజ్ పీ పాయింట్ అనుకుందాం. పీలో x,y పీ పాయింట్, ఇది x1 y1 x2 y2 x,y పీ పాయింట్. మన పీ పాయింట్ ఏబి అనే లైన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అది రేషియో ఎట్లా డివైడ్ చేస్తుంది అంటే m1:m2. సో మనకి m1:m2 రేషియోలో p అనే పాయింట్ ఏబి లైన్ని డివైడ్ చేస్తుంది. అప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కావాలి అంటే మీరు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే x,y వాల్యూ కావాలంటే దాని ఫార్ములా ఏంటిదంటే, సో ఈ ఫార్ములా ఏంటి నుంచి మనకి రాద్దాము. సో ఫ్రెండ్స్, మనకి చెప్పాను కదా, ఒక లైన్ మనకి ఒక పాయింట్ వచ్చి డివైడ్ చేస్తే లైన్ సెగ్మెంట్ అంటే మనకి 2 లైన్ సెగ్మెంట్ అంటే ఎన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకే, లైన్ అంటే
ఎండ్ ఉంటుంది. సో లైన్ ఎక్కడికైనా వెళ్తుంది. లైన్ సెగ్మెంట్ అంటే 2 పాయింట్స్ ఉంటే లైన్ సెగ్మెంట్ తీసుకుంటే, సో ఒక లైన్ సెగ్మెంట్ ఏబి, మనం ఏబి అనుకున్నాం కదా, ఏబి దాన్ని మనకి m1:m2 రేషియో డివైడ్ చేస్తే, ఆ పాయింట్ m1:m2 రేషియో డివైడ్ చేసినప్పుడు మనకి దాని కోఆర్డినేట్స్ తెలుసుకోవాలంటే ఏంటి ఫార్ములా, x, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఈ ఫార్ములా మనకి దేనికోసం, ఇది కోఆర్డినేట్స్ ఫైండ్ చేయడానికి. దీన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. ఓకే, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే గైస్, మనకి ఈ ఫార్ములా కన్ఫ్యూజన్ ఏముండదు. మనకి ఫస్ట్ m1 వస్తే x2 వస్తుంది, నెక్స్ట్ m2కి x1 వస్తుంది కోఆర్డినేట్. సో దాన్ని మనం మల్టిప్లై చేయాలి. కింద మనకి m1 m2 రేషియో రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, ఈ రెండు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం వచ్చేసి మిడ్ పాయింట్ చూద్దాం. మిడ్ పాయింట్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, సపోజ్ ఏబి అని లైన్ సెగ్మెంట్ తీసుకుంటే ఏబి మిడ్ పాయింట్, ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ మనకు కావాలంటే దానికి x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా చూద్దాం. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అంటే మనకి ట్రయాంగిల్ మనకి 3 పాయింట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో 3 పాయింట్స్కి 3 కోఆర్డినేట్స్ వస్తాయి మనకి. ఏకి సపరేట్, బికి సపరేట్, సికి సపరేట్. సో సెంట్రాయిడ్ అంటే ఇచ్చిన మనకి ఈ షేప్లో కంప్లీట్ సెంటర్ పాయింట్, ఆ సెంటర్ పాయింట్ యొక్క మనకి పాయింట్స్, దాని కోఆర్డినేట్స్. సెంట్రాయిడ్ అంటే దాని కోఆర్డినేట్స్ ఎట్లా ఫైండ్ చేస్తామంటే, మనకి నార్మల్గా ఫైండ్ చేయాలంటే సెంట్రాయిడ్ని ప్రతి ఒక్క వర్టెక్స్ ఉంటుంది కదా, ప్రతి వర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్కి మనం నెక్స్ట్ లైన్ మిడ్ పాయింట్కి జాయిన్ చేయాలి. సో అలా ఇక్కడ సి నుంచి ఇలా, బి నుంచి ఇలా. సో ఈ పాయింట్ని మనం సెంట్రాయిడ్ అంటాం. సో మనకి ఇప్పుడు ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఓకే ఫ్రెండ్స్, మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, x1 సో x1 అంటే a యొక్క x కోఆర్డినేట్ ప్లస్ x2, b యొక్క x కోఆర్డినేట్ ప్లస్ x3, c యొక్క x కోఆర్డినేట్ బై 3. సేమ్ y కూడా అలానే a b c యొక్క y కోఆర్డినేట్స్ యాడ్ చేసి బై 3 చేస్తే మనకి x, y కొత్త సెంట్రాయిడ్ పాయింట్ వస్తుంది. సో ఈ 2 పాయింట్స్ కూడా మనం నోట్ చేసుకోండి. ఇవన్నీ మీకు యూస్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే నేను మెయిన్ ఫార్ములా చెప్తున్నాను. ఇవి మనకి ఎగ్జామ్లో వస్తాయి. దీని నుంచి మనకి క్వశ్చన్స్ అడగాడు. సో ఇవే మనకి బేసిక్ ఫార్ములాస్ మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీలో. ఓకే గైస్, నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం 3 and 4 పాయింట్స్ మనం చూసాము. థర్డ్లో మనం మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ చూసాము, మిడ్ పాయింట్ ఆఫ్ ఒక మిడ్ పాయింట్ లైన్ సెగ్మెంట్ ఎంత ఫైండ్ చూసాము. అండ్ 4th మనం వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ చేసాము. సో ఇప్పుడు మనము ఫిఫ్త్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ని ఇలా రిప్రజెంట్ చేస్తాను. మనం ఇలానే రిప్రజెంట్ చేయాలి. ట్రయాంగిల్ సింబల్ పెట్టి పైన ఎల్బి అని రాయాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి ఫార్ములా ఇట్లా, దీన్ని బట్టి ఇది మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి నార్మల్ ఫార్ములా తెలిసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎట్లా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఉంటాయి, x, y ఇలా కోఆర్డినేట్స్ ఉంటాయి కదా. ఈ కోఆర్డినేట్స్తో మనం ఫార్ములా ఎట్లా చేస్తాము, ఈ కోఆర్డినేట్స్ ఇస్తే మనకి ఏరియా ఎట్లా ఫైండ్ చేయొచ్చు. సో దానికి ఫార్ములా పెద్దగా ఉంది అనుకోకండి. ఫస్ట్ హాఫ్ మీకు జస్ట్ మీకు ఒక టెక్నిక్ చెప్తే గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ మనం హాఫ్, ఓకేనా, హాఫ్ పెట్టిన తర్వాత మనము ఎట్లా రాయాలంటే హాఫ్ రాసి ఫస్ట్ మీకు ఫార్ములా రాయడం చెప్తే రాయాలి, ఈజీగా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి.
ఎక్స్ మన వై బ్రాకెట్లో వై మైనస్ వై రాయండి, మళ్ళీ ప్లస్ ఎక్స్ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ వై మైనస్ వై. సో దీని ఏమంటారు సబ్స్క్రిప్ట్ వీటికి ఏం రాయకండి. సో జస్ట్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ 3 రాస్తున్నాం. మనకి జస్ట్ నెంబర్స్ మనకి 1 2 3. ఓకే, నెక్స్ట్ మనం ఈ 1 2 3 రాసిన తర్వాత 2 3 1. సో పక్కకు ఒక షిఫ్ట్ అయ్యి మనం జస్ట్ ఒక షిఫ్ట్ చేయాలి. సో 2 3 1 సేమ్ ఇక్కడ షిఫ్ట్ చేసాం కదా, మన నెక్స్ట్ స్టెప్ కూడా ఇక్కడ నుంచి మనం ఇంకా షిఫ్ట్ కావాలి. అప్పుడు 3 1 2. సో 3 1 2. ఓకే, అర్థమైంది కదా టెక్నిక్? అర్థమైంది గైస్, నోట్ చేసుకోండి గైస్. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే దీని ఏంటంటే మనకి దీన్ని ఏమంటాం, మనం ఇది చూసి అర్థమైంది సెంట్రాయిడ్ అంటాం. సో సెంట్రాయిడ్ ఇది ఈ లైన్. సో సెంట్రాయిడ్ మనకి సెంట్రాయిడ్ ట్రయాంగిల్లో ఈ లైన్ మనం ఏమంటాం, ఈ లైన్ మీడియన్ అంటాం. మీడియన్ అనేది బేస్ని కరెక్ట్ ఈక్వల్ పర్సెంట్ డివైడ్ చేస్తుంది. సో ఈ మీడియన్ని సెంట్రాయిడ్ ఏం చేస్తుంది, సెంట్రాయిడ్ డిపాయింట్ ఉంది కదా, సెంట్రాయిడ్ సపోజ్ దీన్ని మనం ఏబిసి దీన్ని పి అనుకుందాం, పి ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుంటే ఈ పాయింట్ సెంట్రాయిడ్ మీడియన్ ఏ డి అనుకున్నాం. సో ఏడి అనే మీడియన్ని ఎగ్జాక్ట్లీ మనకి 2:1 రేషియోలో డివైడ్ చేసేది. అంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. ఓకే గైస్, అర్థమైనా? సో ఇది గుర్తుపెట్టుకొని ఫార్ములా, ఎందుకంటే ఈ రేషియో మనకి ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుంది కొన్ని క్వశ్చన్స్కి. ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి కోఆర్డినేట్ అడిగినప్పుడు మనకి డైరెక్ట్ 2:1 రేషియో M1:M2 ఉంది కదా, 2 పాయింట్స్ తెలుసు మనకి. ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చిన తర్వాత ఈ పాయింట్ అనుకోమంటే ఇవేం ఇయ్యారు, జస్ట్ ఈ పాయింట్ ఇస్తాడు మనకి, ఏ పాయింట్ ఇస్తాడు అండ్ అలాగే మనకు వచ్చేసి ఈ రేషియో మనకి ఇయ్యాడు, జస్ట్ సెంట్రాయిడ్ అని అంటాడు. సో మనకి అప్పుడు అర్థం ఏం చేసుకోవాలి, ఈ లైన్ని మనం 2:1 పార్ట్స్ డివైడ్ అవుతుంది సెంట్రాయిడ్. సో ఈ పాయింట్ మనం సింపుల్ ఫైండ్ చేయాలి. ఓకే, అందుకే 2:1 రేషియో గుర్తుపెట్టుకోండి. సో మనకి నెక్స్ట్ మనం వచ్చేసి నెక్స్ట్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫర్ హ్యావింగ్ సైడ్స్. అంటే ఇది మనం క్యాపిటల్ ABC ఏబిసి ట్రయాంగిల్ అనుకుంటే ఏ వచ్చేసి ఏబి ఒక సైడ్. సో దీని యొక్క డిస్టెన్స్ ఏ అనుకుంటే బిని బీసీది, సిని సిఏ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి కోఆర్డినేట్స్ ఇవ్వకుండా మనకి సైడ్స్ ఇస్తే అప్పుడు ఫార్ములా ఏంటంటే, సో మన ఫార్ములా వచ్చేసి ఏ అంటే ఏరియా ఆఫ్ ఈ ట్రయాంగిల్ అనుకుందాం. ఏ వచ్చేసి ఎస్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో మనకి ఎస్ అంటే ఏంటిది, ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. మనకి సైడ్స్ అన్ని సైడ్స్ యొక్క వాల్యూ యాడ్ చేసి బై 2 చేసి మనకి ఎస్ వాల్యూ. సో మనకి ఎప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫర్ హ్యావింగ్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు లాస్ట్ ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనకి లాస్ట్ ఫార్ములా, ఇవే మనకి 8 ఫార్ములాస్ వస్తాయి ఎగ్జామ్లో. సో 8 ఫార్ములాస్ బేస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఈ లాస్ట్ వచ్చేసి మనకి స్లోప్ ఆఫ్ ఏ లైన్. సో స్లోప్ ఆఫ్ లైన్, ఇప్పుడు ఈ లైన్ ఉంది ఇక్కడ, ఈ లైన్ యొక్క స్లోప్ అనేది ఇంక్లినేషన్. స్లోప్ ఎలా ఫైండ్ చేస్తాం, స్లోప్ వాల్యూ కావాలంటే మనం సపోజ్ దీనికి ఏబి 2 పాయింట్స్ తీసుకుంటాం కదా లైన్కి. సో ఏబి కోఆర్డినేట్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం స్లోప్ ఫైండ్ చేస్తాం. ఫార్ములా ఏంటంటే y2 మైనస్ y1 బై x2 ఓకే గైస్, మనకి ఫార్ములా వచ్చేసి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది స్లోప్ ఫార్ములా. సో ఇవి మనకి 8 ఫార్ములాస్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఇందులోనే ఈ వీడియోలోనే మనము ప్రతి 8 ఫార్ములాస్కి మనం ఒక్కొక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, అప్పుడు మనకి మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ క్వశ్చన్కి ఇట్లా ఫార్ములా మనం యూజ్ చేయాలి అనేది. ఓకే, సో మనకి క్వశ్చన్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే గైస్, సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి 2 పాయింట్స్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి వచ్చేసి ఫస్ట్ ఫార్ములా వస్తున్నాం, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో x2 ఇది మనం పాయింట్స్ ఇచ్చినామంటే మనం x1 y1 x2 y2. సో x2 వచ్చేసి మనకి 4 మైనస్ x1 వచ్చేసి 2 హోల్ స్క్వేర్ ప్లస్
బై 2 6 minus 3 4 స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది 2 స్క్వేర్ 4 plus 4 సారీ ఎందుకంటే మనకి వచ్చేసి 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 సో 4 plus 9 సో స్లోప్ ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ వచ్చేసి మనకి ఎంత వాల్యూ √13 ఓకే గైస్ సో గైస్ మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే 2 పాయింట్స్ తీసుకున్నాం సో 2 పాయింట్స్ మనకి క్వశ్చన్ నెంబర్ అడిగిండు లైన్ AB 2 పాయింట్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2:1 రేషియో సో 2:1 రేషియో డివైడ్ అయిన ఈ లైన్ని అది దేంతోని పాయింట్ P తోనే డివైడ్ అయింది సో పాయింట్ P అనేది దాన్ని డివైడ్ చేస్తుంది అప్పుడు మనకి పాయింట్ P ఎంత సో ఇది మనకి సెకండ్ ఫార్ములా బేస్ పైన చేస్తాము సో సెకండ్ ఫార్ములా ఏంటి మనకి ఫ్రెండ్స్ మనకి ఇదే ఫార్ములా సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనము ఇప్పుడు ఫైండ్ చేద్దాము సో m1 m2 వచ్చేసి మనకి m1 m2 సో m1 2 m2 1 అండ్ x2 x1 y2 y1 మనకి వచ్చేసి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు ఫార్ములాలో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ m1 2 ఇంటూ x2 2 ప్లస్ m2 into x1 m2 అంటే 1 x1 3 by m1 plus m2 m1 plus m2 2 plus 1 comma m2 m1 into 2 into y2 m1 into y2 y2 అంటే 1 m2 1 y1 2 by same m1 plus m2 2 plus 1 ఓకే ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము ఇక్కడ ఏమొస్తుంది 2 2s are 4 4 plus 1 3s are 3 2 plus 1 3 2 1s are 2 plus 1 2s are 2 2 plus 1 3 అప్పుడు ఏమవుతుంది గైస్ అప్పుడు 4 plus 3 7 by 3 2 plus 2 4 by 3 సో 7 by మనకి P పాయింట్ వచ్చే P పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి 7/3, 4/3 సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ 2 పాయింట్స్ ఇక్కడ మన 2 పాయింట్స్ ఏమి ఇచ్చారు A అండ్ B సో ఈ 2 పాయింట్స్ మనం మిడ్ పాయింట్ ఫైండ్ చేయాలంటే మనకు ఫార్ములా తెలుసు కదా ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం ఫార్ములా రాసుకుందాము సో మిడ్ పాయింట్ ఫార్ములా ఇది x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ బై 2 బై 2 అంతే కదా ఫ్రెండ్స్ సో మనకి x1 2 x2 2 సో 2 ప్లస్ 2 బై 2 కామా 3 ప్లస్ 5 ఎంత ఫ్రెండ్స్ ఇది 2 ప్లస్ 2 4 బై 2 8 బై 2 సో ఇది మనకి వాల్యూస్ ఎంత 2 కామా సో ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ వచ్చేసి 2 కామా 4 ఈ 6th క్వశ్చన్ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 3 కోఆర్డినేట్స్ మనకి A B C ఓకే సో ఈ 3 కోఆర్డినేట్స్ యొక్క మనకి ఉన్నాయి xy కోఆర్డినేట్స్ ఉన్నాయి దాని ఏరియా ఫైండ్ చేయమన్నారు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి కోఆర్డినేట్స్ ఇస్తే చెప్పాను టెక్నిక్ మనం టెక్నిక్ ప్రకారం రాస్తున్నాం ఓకేనా మీకు గుర్తుంటుంది మరి x y మైనస్ y ప్లస్ x y మైనస్ y సో ఇది రాసుకుంటాం మనం ఏం చేయాలి 1 2 3 2 3 1 3 1 2 ఓకే గైస్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనకి ఏం లేదు 1 2 3 ఫస్ట్ కావాలి 2 3 1 మళ్ళీ 3 1 2 సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఇందులో సబ్స్టిట్యూట్ ఇద్దాం అప్పుడు ఏమొస్తుంది చూద్దాం అప్పుడు ఏమొస్తుంది మనకి హాఫ్ ఇంటూ x1 A ఇంటూ y2 మైనస్ y3 y2 మైనస్ y3 అంటే C ప్లస్ A మైనస్ A మైనస్ B ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోతే x2
b of y3 minus y1, a plus b minus b minus c. So b cancel అయిపోతుంది. Next x3 c of a y1 minus y2, b plus c minus c minus a. c cancel అయిపోతుంది. సో ఇది మనం సింప్లిఫై చేద్దాము. ఏమవుతుంది అప్పుడు హాఫ్ ఇంటూ a ఇంటూ c మైనస్ b ప్లస్ b ఇంటూ a మైనస్ c ప్లస్ c ఇంటూ b మైనస్ a. ఓకే ఫ్రెండ్స్, మనకి సింప్లిఫై చేసి మనకి ఏమొచ్చింది ఇక్కడ హాఫ్ ఇంటూ సి ఏ ఇంటూ సి మైనస్ బి, బి ఇంటూ ఏ మైనస్ సి అండ్ సి ఇంటూ బి మైనస్ ఏ. ఓకే, దీని తర్వాత మనం దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. ఏమొస్తుంది అప్పుడు హాఫ్ ఇంటూ ఏసీ మైనస్ ఏబి, ఏసీ మైనస్ ఏబి ప్లస్ బిఏ మైనస్ బిసి प्लस BC CB माइनस CA प्लस సో మనం ఇక్కడ కంపేర్ చేసుకున్నట్లయితే AC ప్లస్ AC ఇక్కడ మైనస్ AC, సో క్యాన్సల్. మైనస్ AB ప్లస్ AB క్యాన్సల్ అండ్ మైనస్ BC ప్లస్ CB. ఎలా అయినా 1 into 2 into 1 ఒకటే కదా ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఎట్లా టర్మ్స్ ఎట్లున్నా కానీ మనం అవి క్యాన్సిల్ అయిపోయాయి. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ క్యాన్సిల్ 0 అవుతుంది. హాఫ్ ఇంటూ 0 సంథింగ్ ఇంటూ 0, సో 0. సో యాక్చువల్లీ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ కోఆర్డినేట్స్ ఉంది, మనకి ఈ కోఆర్డినేట్స్ ఉంది ట్రయాంగిల్ అనేది ఫామ్ కాదు. సో మనకి దాని ఆ ట్రయాంగిల్ ఫామ్ కాదు, అందుకోసం దాని ఏరియా వచ్చేసి మనకి 0. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు స్లోప్ ఆఫ్ లైన్ ఏ కామా బి. సో ఈ 2 పాయింట్స్ ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. మనకి ఫస్ట్ స్లోప్ ఫార్ములా ఏంటిది, స్లోప్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో మనకి ఈ స్లోప్ యొక్క ఫార్ములా ఈ యూజ్ చేసుకుని మనము స్లోప్ ఫైండ్ చేద్దాం. సో m ఈక్వల్ టు y2 అంటే మనకి b బై కోఆర్డినేట్ 6, y1 2, x2 5 మైనస్ 1, సో 4/4. సో ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత మనకి 1, కానీ ఇక్కడ మనకి స్లోప్ ఇప్పుడు మనకి 1 వచ్చింది. ఒకటి నోట్ యూజ్ చేసుకోండి. నోట్ ఏంటంటే స్లోప్ మనం ఫైండ్ చేసినప్పుడు x2 ఇది పక్కా నోట్ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే x1 x2 సేమ్ అయినాయి అనుకోండి, x1 x2 సేమ్ అయితే మనం స్లోప్ ఫైండ్ చేయలేము. x1 x2 ఎప్పుడు నాట్ ఈక్వల్ ఉండాలి. సో ఈక్వల్ అయితే అనుకోండి, ఈక్వల్ అయితే మనం ఫైండ్. ఎందుకు ఈక్వల్ కావద్దు, ఈక్వల్ అయితే 2 0 అవుతుంది, కింద డినామినేటర్ 0 ఉంటే ఇన్ఫినిటీ అవుతుంది. అండ్ ఇంకోలా గిట్ చేసినా కానీ మనము x1 x2 సేమ్ ఉంటే, సో ఒక పాయింట్ సపోజ్ మనం సేమ్ తీసుకుందాం 1, 2, 1, 3. సో 2 పాయింట్స్ మనకి 1, 1 ఉంది, సేమ్ ఉంది. సో 1, 2 అంటే ఇక్కడ 1, 2 ఇక్కడ వస్తుంది. 1, 3 అంటే 1, 3 ఇక్కడ పాయింట్. సో అది స్ట్రేట్ లైన్ లాగా వస్తుంది, మన స్లోప్ 0 ఉంటుంది, అది స్లోప్ మనది ఫైండ్ చేయలేము అది. ఓకే అర్థమైందా? సో అందుకే x1 ఎప్పుడు కానీ ఈక్వల్ ఉండదు. అప్పుడు స్లోప్ అంటే కొంచెం ఇట్లా ఉండాలి, ఇంక్లినేషన్ ఉండాలి. స్లోప్ అంటే దీని స్లోప్ అని ఉంటాం, దాని స్లోప్ అంటామా, దాని స్లోప్ అనేది డైరెక్ట్ స్లీప్ మనకి పర్పెండిక్యులర్ ఉంది. స్లోప్ అంటే కొంచెం ఇలా ఇంక్లినేషన్ కానీ ఇలా ఉండాలి, దాన్ని మనం స్లోప్ అంటాము. సో
సో x1 ఎప్పుడు కూడా x1 x2కి ఈక్వల్ కాకూడదు, అది కండిషన్. ఓకే, నోట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ నేను మీకు 5 క్వశ్చన్స్ ఇస్తాను, అది సాల్వ్ చేయండి. మీకు ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, అవి మీరు చేయండి. ఎందుకంటే మీకు అవి చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది గైస్. ఓకే, మనం ఇవన్నీ కోర్స్ అయిపోయినాక లాస్ట్ మనం మొత్తం ఒక 5-6 మోడల్ పేపర్స్ చేద్దాము, ప్రీవియస్ పేపర్స్ కూడా చేద్దాము. అప్పుడు మనకి ఈజీగా స్కోర్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే, నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఇవి 5 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన కాన్సెప్ట్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నేను కరెక్ట్గా చెప్తాను. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేవి అన్నీ కూడా మనకి మోడల్ పేపర్ నుంచి తీసుకున్నాను. ప్రతి ఒక్కటి మనకి ఫార్ములా చూసి వస్తుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక క్వశ్చన్ ఏం ఇచ్చారంటే కొలీనియర్ గురించి టాపిక్ చెప్పాలి. కొలీనియర్ అంటే మనకి ఆల్రెడీ మనం ముందు ప్రీవియస్ సెషన్స్లో చూసాం. కొలీనియర్ అంటే మనకి ఆ పాయింట్స్ అనేది సేమ్ లైన్లో ఉంటాయి. సో దానికి హింట్ కూడా ఇచ్చాను. ఏబి ఈక్వల్ బీసీ ఈక్వల్స్ ఏ. ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ బి అనుకుందాం అని. బీసీ అంటే ఇది ఏ, సపోజ్ 3 పాయింట్స్ ఏ బీసీ అనుకోండి. సో అలా ఫైండ్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సెషన్ ఏం చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పాలిసెట్కి ఇక రాసేవాళ్ళు, ఎగ్జామ్ రాసేవాళ్ళు, ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై 17th. సో ఈ తక్కువ టైంలో మనం ఈ కోర్స్ మొత్తం మీరు తక్కువ చూసినట్లయితే మీకు ఈజీగా ఎక్కువ స్కోర్ వస్తుంది. సో ప్లీజ్ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీట్ యూ నెక్స్ట్ వీడియో.